నమస్తే, నేను మీ తేజ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుడికన్నుకి చాలా పెద్ద గాయమైంది. ఆ కుడికన్నుకి అయిన గాయం దాన్ని ఎవరైనా ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ సేమ్ ప్లేస్‌కి తీసుకురావాలంటే నార్మల్‌గా దాన్ని తీసుకురావాలంటే నార్మల్ స్థితికి దాన్ని తీసుకురావాలంటే దానికి ఖచ్చితంగా వైద్యం చేయాల్సింది ఇరాన్ డాక్టర్లే. ఎందుకంటే ఆ కుడికన్ను పైన దెబ్బ తీసింది ఇరాన్ ఐఆర్జేసీ మిలిటరీ. ఎస్, అసలు కుడికన్ను ఏంటి, కుడికన్ను పోవడం ఏంటి, ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారా? రీసెంట్గా ట్రంప్ ఇరాన్ పైన ఏ రకంగా అయితే దాడి చేస్తున్నాడో మిసైల్స్తో, ఇరాన్ కూడా చాలా తెలివిని ఉపయోగించి అమెరికాకి సంబంధించిన రాడర్ వ్యవస్థలపైన అటాక్స్ చేసింది. దగ్గరగా 7 రాడర్ వ్యవస్థలపైన అటాక్స్ చేసింది. భారీ మొత్తంలో కాదు, కొన్ని కోట్లు కొన్ని మిలియన్లకు వచ్చి పెట్టి కాదు, 17 లక్షలు పెట్టింది అంతే. 17 లక్షలు పెట్టి 4 కోట్లు 30 కోట్లు విలువైన అట్లాంటి మిసైల్స్ని అటాక్ చేసింది. 10,000 కోట్ల రూపాయలతో విలువైన రాడర్ వ్యవస్థ థాడ్, దాన్ని ఒక చిన్న డ్రోన్తో కూల్చేసింది. థాడ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఈ థాడ్ వ్యవస్థని అమెరికన్స్ ఎంతో కష్టపడి జోర్డన్ అనే దేశంలో దాన్ని స్థాపించారు. కానీ ఈరోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, దాన్ని ఎవరు కూడా ఢీ కొట్టలేరు అనుకున్నారు. ఎందుకంటే దానిపైన ఏదైనా మిసైల్స్ లాంచ్ చేస్తే దాని రాడర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే ఒక 5,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు దూరంలో ఉన్నా సరే దాన్ని పసిగట్టగలవు, వెంటనే వార్నింగ్స్ ఇవ్వగలవు ఎవరో మనపైన దాడి చేస్తున్నారని చెప్పేసి. అట్లాంటి థాడ్ వ్యవస్థ పైన ఇరాన్ చిన్న డ్రోన్లు, షాహెద్ డ్రోన్స్, ఫతాహే మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, వీటితో దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసేసింది. మీరు క్లియర్గా చూడొచ్చు దానికి సంబంధించిన మిసైల్స్ ఏ రకంగా దాడి చేసాయో పక్కన మీరు విజువల్స్లో చూడొచ్చు. సో ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ బహ్రెయిన్, కువైట్, జోర్డన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ ఏరియాల్లో, ఖత్తర్లో కూడా ఈ ఏరియాస్లో ట్రంప్ కుడికొన్ను ఇక్కడే ఉంది. సో ఆ కుడికన్ను పైన ఇరానీ ఐఆర్జేసీ మిలిటరీ పొడి చేసింది. సో అందుకే ట్రంప్ సైలెంట్ అయిపోయాడు. సైనికులు కూడా ఇంకా చాలా నష్టపోయే అవకాశం ఉంది, ఇక్కడతో క్లోజ్ చేస్తే బాగుంటుంది, సీజ్ ఫైర్కి అంగీకారం తెలియజేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఈ థాడ్ అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను బాగా వివరించే ప్రయత్నం చేశాను. థాడ్ వ్యవస్థలోనే ఆర్టీఎక్స్ కర్వ్ AN/TPY2, ఇది ఒక గుండెకాయ లాంటిది అన్నమాట. ఒక మనిషి గుండె ఎంత విలువైందో ఈ థాడ్ అనే రాడర్ వ్యవస్థకి ఈ AN/TPY2 ఇది చాలా ముఖ్యమైనది. అట్లాంటి దాన్ని కూడా కూల్చేశారు. ఒకటా రెండా, చాలా ముఖ్యమైనవి, అమెరికన్స్కి చాలా ఉపయోగపడేవి, ఇతర దేశాలపైన దాడి చేయడానికి లేదంటే మిసైల్స్తో వీరిపైన అటాక్స్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి చాలా విలువైన కొన్ని వేల కోట్ల కొన్ని మిలియన్స్తో పెట్టి నిర్మించుకున్న ఆ రాడర్స్ వ్యవస్థలు చిన్నపాటి డ్రోన్లు కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఆ డ్రోన్లతో పూర్తిగా ధ్వంసమైపోయి నేలమట్టమైపోయాయి. సో ఇలా ఎప్పుడైతే జరిగిందో ట్రంప్ నిజంగా చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత స్ట్రాంగ్ లేదు. ఒకవేళ నిజంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత స్ట్రాంగ్ ఉంటే ఖమేనీ హత్య జరుగుండేది కాదు. హత్య మీన్స్ ఖమేనీని ఏ రకంగా అయితే రిపోర్ట్స్ తెచ్చుకుని టార్గెట్ ఫినిష్ చేశారో, అతని హతమార్చారో, అది జరుగుండేది కాదు. సో వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, లీక్స్ వెళ్తున్నాయి, శాటిలైట్ ఇమేజెస్ వెళ్తున్నాయి, సంథింగ్ ఎవరో హ్యాక్ చేశారు, వీటి పూర్తి వివరాలు సేకరించారు. రీసెంట్గా వాషింగ్టన్ నుంచి కూడా ఒక పత్రిక, ఒక న్యూస్ వ్యవస్థ కొన్ని విషయాన్ని బయటపెట్టింది. రష్యా ఇంటెలిజెన్స్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని చెప్పి, ఇండైరెక్ట్గా వార్లోకి రష్యా కూడా అడుగు మోపిందని చెప్పి. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా పెద్ద ముప్పు అమెరికాకి. నిజంగా చాలా కోల్పోయారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మిసైల్ లాంచర్స్, అలాగే ఇతర దేశాల్లో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఈ రాడర్ వ్యవస్థలు దగ్గరగా 7 చాలా ముఖ్యమైనవి.
ఇవన్నీ కూడా పూర్తిగా కోల్పోయారు. కొంతమంది వెయ్యికి పైగా సోల్జర్స్ కూడా మరణించారు అమెరికన్స్ కి సంబంధించి. సో ఈ థర్డ్ రేడర్ వ్యవస్థ ఎక్కడుందంటే జోర్డాన్ అనే దేశంలో ముఫాక్ సాల్తీ ఎయిర్ బేస్ అక్కడ ఉంది ఇది. సో అక్కడ ఉన్న దాన్ని చాలా ఈజీగా టార్గెట్ చేసి ఫినిష్ చేశారంటే అమెరికా చాలా ఆశ్చర్యపోతుంది. వారికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, అందుకే ఇంతలా వాళ్ళు వెనక్కి తగ్గకుండా అటాక్స్ చేయగలుగుతున్నారు, అడ్డుకోగలుగుతున్నారు అనే అనుమానం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మరి యుద్ధం ఆగేటట్టుగానే అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధంలో ముఖ్యమైన పాత్ర ట్రంప్ గనక తగ్గితే యుద్ధం ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే. మరి ఇట్లాంటి వ్యవస్థల్ని ముఖ్యమైనవి కోల్పోతున్నప్పుడు ట్రంప్ వెనకడుగు వేస్తాడా, ఇంకా ముందడుగు వెళ్తాడా? ముందడుగు వేస్తే ఖచ్చితంగా ముప్పే, వెనకడుగు వేస్తే అమెరికాలో ముప్పు. అధ్యక్ష పదవి నుంచి అతను తప్పుకోవాలి. ముందుక వెనక అన్నట్టుంది. లైక్ ఎలా చెప్పాలంటే ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుంది ట్రంప్ పరిస్థితి. మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇరాన్ తెలివైన దెబ్బ కొట్టిందంటారా లేదంటారా? ఖచ్చితంగా మీ కమెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి.